జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల. అంతర్ముఖత్వం భక్తి అంటే పరమాత్మ చెప్పిన పత్రం పుష్పం ఫలం తోయం. ఈ సంవత్సరం 5,000 కిలోలు అయితే 6 ఎక్కడికి దీనికి మితి? ఆ రంగురంగులు అన్నీ తీసుకొచ్చి ఆ హుస్సేన్ సాగర్లో పడేయటం, ఆ నీళ్ళన్నీ భ్రష్టు, దాన్ని మళ్ళీ పవిత్రం చేయటానికి కోట్లు కేటాయించటం. ఆడే అదుసు తొక్కనేలా కాలు గడువనేలా? ఎందుకు ఇదంతా? శాస్త్రం ఏముంది? ఇంత విగ్రహం చాలు, గణేష విగ్రహం, అది మట్టి మృణ్మయం, ది బెస్ట్ మృణ్మయం, అదే పెట్టుకోవాలి. చివరికి దాన్ని జలంలో కలిపితే మట్టి నీళ్ళలో కలిసిపోతుంది, వాతావరణం చెడదు, కాలుష్యం ఉండదు. ఏమిటండి ఇది? జడభరతుడు అంటున్నాడు, నేను వేదం చదివాను, తపస్సు చేశాను, విద్య చేశాను, ఇష్టి చేశాను, నో, ఏమీ ప్రయోజనం లేదు. మూలం చదవండి. రఘుగణ ఏ తపసా నయాతి. నేను తపస్సు చేశా స్వామి అంటే నా స్థితి నీకు రాదురా. నచ్చ ఇజ్యయా. ఇజ్య అంటే సేవ, పూజ, యజ్ఞం, యాగాలు, క్రతువులు చేశాను, లాభం లేదు. నిర్వపణాత్ గృహాద్వా. ఇల్లు వాకిళ్ళు వదిలానండి, సన్యసించాను, కాషాయం కట్టాను, ఏం ప్రయోజనం లేదు. ఛందస. ఛందస్సు అంటే వేదం, వేదాధ్యయనం చేశాను, లాభం లేదు. నోత జల అగ్ని సూర్యై. జలస్తంభనం, సూర్య వ్రతం, చాంద్రాయణ వ్రతం, ఇవన్నీ చేశాను నేను. మరి ఏం చేయమంటారు? వినా మహత్పాద రజోభిషేకం. మహాత్ముల యొక్క పాద రజ అభిషేకం. అట్లా మా పాదధూళి తీసుకో, చల్లుకుంటుంది. ఎంతకాలం? మా స్థితి కలిగేదాకా చల్లుకుంటుంది. ఎంతకాలం? ఏమని చెప్తా? ఏమో నీ సంస్కారం ఎలాంటిదో. కాబట్టి ఎన్నిసార్లు వినాలి? చెప్పాక చచ్చేదాకా వినాలంతే. అహం చావాలి, మనస్సు చావాలి. అంటే ఆ తర్వాత అండి, ఆ తర్వాత ఏం వినక్కర్లేదంటారా శాస్త్రి గారు? తర్వాత కూడా విని ఆడవాలి. ఎందుకండి తర్వాత కూడా వినాలి? ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి. శుకుల వారు ఉన్నారు కదండి, ఆ శుకుడికి మనసు ఉందా? లేదు. మరి వారు వింటున్నారు కదా ఇప్పుడు కూడా. వారికంటే గొప్పవారం కాదు కదా మనం. సర్వాన్ని త్యజించినటువంటి శుకుడు భాగవతాన్ని త్యజించలేకపోతున్నాడు ఈనాటికి. ఆయనకంటే పరమహంసలు ఇంకెవరున్నారు చెప్పండి? శుక అంటే స్త్రీ పురుష భేద దృష్టి లేనివాడు. అయం పురుష ఇయం స్త్రీ ఇతి భిద భేద దృష్టి నాస్తి. అంత శుద్ధ బ్రహ్మ చైతన్యంగా కనిపిస్తుంది లోకం. పురుష మాతృడికి స్త్రీ కనబడితే ఓహో ఇది భోగ్య. ఆ దృష్టి పోతుందే మనకి? పోటల్లా. ఆ మహానుభావుడికి లేదు. స్త్రీ పుంభిద నతు తవ సుతస్య వివిక్త దృష్టే. ప్రథమ స్కంధంలోనే ఆ విషయం చెప్పుకున్నామో లేదు, ఎప్పుడప్పుడు వస్తుంది రెండు విషయం. శుక్లవారు అలాంటి వారు, స్త్రీ పురుష భేదం లేనివాడు. ఆ మహానుభావుడు అట్లా ముందు వెళ్ళిపోతున్నాడు. ఇట్లా నగ్నంగా, శరీరం అవధూత కదా, వస్త్రం లేదు, 16 ఏళ్ల వయసు. 16 ఏళ్లతో పుట్టాడు శుకుడు, ఈ లోకంలోకి వచ్చాడు. 16 సంవత్సరాల గర్భధారణం. తల్లి ఘృతాచి పాపం ఎంత బాధపడిపోతున్నదో. తండ్రి వచ్చి అంటాడు, వ్యాసుడు, నాయనా మీ తల్లిరా బాధపడుతోంది, ఎంతకాలం భరిస్తుంది, నువ్వు బయటికి వచ్చేయచ్చు కదా. వాడన్నాడు, మేము రావన్నాడు.
నాకు తల్లి గర్భమే బాగుంది, హాయిగా ఉంది, ఏకాంత జీవనం. ఈ గర్భంలో ఉండగా భగవంతుని యొక్క స్మరణ అద్భుతంగా నేను చేసుకుంటున్నా, ఈ పాపిష్టి లోకంలోకి వచ్చానంటే నేను చచ్చూరుకుంటానన్నాడు. నేను రాను. ఎంతకాలం రా? ఎంతకాలం అయినా సరే. ఇంకేం చేస్తాడండి వ్యాసుడు? అప్పుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మని రప్పించారు. మహానుభావ, నువ్వన్నా వచ్చి చెప్పవయ్యా. కృష్ణుడు పరమాత్మ వచ్చి, నాయనా శుక, మాయ నిన్ను తాకలేదు అని చెప్పిన తర్వాతనే ఆయన లోకం మీదకి వచ్చాడు, భూమి మీద పడ్డాడు. అప్పటికి 16 సంవత్సరాలు. మహాయోగీశ్వరుడు దిగంబరంగా వెళ్ళిపోతుంటే త్రోవలో ఒక సరస్సులో అప్సరసలు, దేవతా స్త్రీలు స్నానాలు చేస్తున్నారు నగ్నంగా, దిగంబర స్నానాలు. వారు వెళుతుంటే వారు చూచారు, అందరూ చూచారు మహానుభావుణ్ణి. ఏమి నిర్వికారంగా చూచారంతే, ఏ వికారం లేదు. వెంటనే వెంటబడుతూ పిలుస్తూ కుమారా కుమారా పుత్ర పుత్ర అంటూ వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు దిగంబరంగా లేడు, పెద్ద వయసు, ముసలివాడు, జుట్టు నెరిసిపోయింది, పంచ ఉత్తరీయం శుభ్రంగా కప్పుకుని వచ్చాడు. వస్తుంటే వ్యాసుల వారు రాగానే ఆదరా బాదరాగా అందరూ బట్టలు కట్టుకున్నారు, చీరలు కట్టుకున్నారు. ఆయనకి ఎంత ఆశ్చర్యం కలిగింది. ఉండలేక అడిగాడు, ఏమమ్మా చాలా చిత్రంగా ఉంది, నా కుమారుడు 16 ఏళ్ల నవ యౌవనం, దిగంబరం, వారిని చూస్తే లేని సిగ్గు ఈ ముసలిని చూస్తే వచ్చిందా మీకు? జయ రంగ రంగ విఠల, జయ పాండురంగ విఠల, జయ రంగ రంగ విఠల, జయ పాండు